కీర్తన సంఖ్య 67. ఈ కీర్తనలో 7 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి చరణము, రెండవ చరణము, మూడవ చరణము. మొదటి చరణం తర్వాత పల్లె వస్తుంది, రెండవ చరణం తర్వాత పల్లె వస్తుంది. ఈ కీర్తన దేవుని ఆశీర్వాదాల గురించిన ప్రస్తావన, వాటి యొక్క పర్యవసనాలు ఏంటో వివరణ జరిగింది. దాని ఫలితంగా ప్రజలు ఆ దేవుణ్ణి స్తుతిస్తారు. అది ఈ కీర్తన యొక్క సారాంశం. మొదటి భాగం, మొదటి 2 వచనాలు. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఈ భాగానికి పెట్టిన పేరు దేవుని గురించిన జ్ఞానమే దేవుని ఆశీర్వాదం. కీర్తనకారుడి యొక్క భావన ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించాలని, దేవుని యొక్క ముఖకాంతి వారి మీద ప్రకాశింపజేయాలని. తద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆ దేవుని యొక్క నామము భూమి మీద తెలియపరచబడినట్లు, అన్యజనులందరిలో కూడా ఆయన రక్షణ తెలియజేయబడినట్లు సాధ్యమవుతుందని. ఆ తర్వాత 3వ వచనం పల్లవి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. బహుశా దేవుని యొక్క నామము భూమి మీద తెలియబడినట్లు ప్రకటించడం ద్వారా వారు అనగా అన్యజనులు రక్షించబడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎంచేతనంటే ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుడుగాక అని కీర్తనకారుడు అంటున్నాడు. ఆ తర్వాత 3వ వచనంలోని 2వ భాగం, 4వ వచనం. న్యాయాన్ని బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలేదవు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. ఈ భాగానికి పెట్టిన పేరు దేవుని రాజ్య పరిపాలనే దేవుని ఆశీర్వాదం. దేవుని యొక్క నామాన్ని ఎరిగిన కారణం చేత, ఆ దేవుని యొక్క రక్షణ అనుభవం కలిగిన కారణం చేత దేవుడు రాజుగా వారి మధ్యలో పరిపాలన చేయటం, దేవుని యొక్క పరిపాలనలో నీతి న్యాయాలు ఉండటం అనేది మనం గమనించగలం. దానికి ఫలితంగా జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేస్తున్నట్లుగా ఈ వచనాల్లో మనం గమనించగలం. ఆ తర్వాత 5వ వచనం మరలా పల్లవి. ఏమిటా పల్లవి అంటే, దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఎంచేత దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క నీతి న్యాయాలను బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉత్సాహంగా చేస్తున్నారు. ఆ తర్వాత 6-7 వచనాలు. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును, బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, దేవుని ఆశీర్వాదం మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అని. దేవుని ప్రజలు దేవుని నామాన్ని ఎరిగిన కారణం చేత, దేవుని ప్రజలు దేవుని రక్షణను అనుభవించిన తర్వాత, దేవుని యొక్క న్యాయ పరిపాలనలో, దేవుని యొక్క రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టి వాళ్ళు దేవుని ఒకవైపు స్తుతిస్తుండగా, ఆ దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందంటే భూమి దాన్ని ఫలం ఇచ్చేలా చేస్తుంది. అంచేత ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, దేవుని ఆశీర్వాదం మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది, మనకు సంతృప్తినిస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని దీవించును, బోధిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉందరు. దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ఫలితంగా దేవుని ప్రజలు దేవుని యందు భయభక్తులు నిలుపుతారు, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధిస్తారు. ఈ భాగానికి పెట్టిన పేరు కూడా అదే. ఏమిటంటే దేవుని ఆశీర్వాదాలు మరియు వాటి పర్యవసనాలు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.